ప్రభునందు ప్రియమైన దేవులారా, ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మహాకృపను పట్టేసి మరి మేము మంచిగా ఉన్నాం, మీరు మంచిగా ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. అలాగనే ఇదేనా దేవుని యొక్క వాక్యము ద్వారా మనందరం కలుసుకోవటము దేవుని నామానికి మహిమకరంగా, మరి మనందరము కూడా సంతోషముగా దేవుని యొక్క సన్నిధిలో ఉండేవారిగా ఉండవలసిన వారమైనాము. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఎందుకంటే ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది. దేవుని యొక్క వాక్యము మనకి బలమైనది కనుక ఆ బలమైన వాక్యమును మనం చేత పట్టుకొని ఈ లోకములో అనేక విధాలుగా మనము తిరుగుచున్నప్పుడు ఆ వాక్యము మన ద్వారా మనలో ఉండి మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంది. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వాక్యము బలమైన ఆయుధము. ఆ ఆయుధాన్ని మనం చేతపట్టుకొని ఈ లోకములు మనం సంచరిస్తూ అనేక ఆత్మలను రక్షించుతూ ఆత్మల కొరకు విజ్ఞాపన చేస్తూ ప్రతి మార్గమును కూడా మనము సరళము చేసేవారిగా ఉండవలసిన వారిపై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఈ సమయంలో ఒక చక్కటి మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనమును మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, చదువునాను. సత్యవాక్యమును చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమన నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుఃఖీస్తి వలన దేవుని పరిచారికులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచు ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రభువు జ్ఞాపకం చేసుకోండి, అపోస్తలైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘమునకు చక్కటి మాటలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా మనము చేయవలసిన సత్యవాక్యమును చెప్పుట వలన, రెండవదిగా దేవుని బలం వలన, కుడి ఎడమన నీతిని కుడి ఎడమన అను ఆ రెండు పక్కల కూడా నీతి అనే ఆయుధములు మనం ధరింప చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి, ఈ నీతి అనే ఆయుధంలో మనం ధరింప చేసుకునేప్పుడు మనము ఘనతకి ఘనతయు, మెప్పుకు మెప్పియు, ఇవి దుష్కార్యములకు దుష్కార్యముల వలన కాక పరిచర్య చేయటం వలనే, ఈ పరిచర్య చేయడం వలనే మనము ఈ నీతి అనేది మనము ధరింప చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను పట్టేసి దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని గుర్తించి ఒక చక్కటి ప్రణాళిక చొప్పున మనం ఈ లోకములో దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై ఉంటాము. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మనము కొన్ని ఆయుధములు మనం ధరింప చేసుకునే వారిగా ఉండాలి. దాని బంజి దానికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కుడి ఎడమ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే కుడి ఎడమలను నీతి ఆయుధములను ధరింప చేసుకుని ఘనతకు ఘనత వలను, సుఖికి దుఃఖ స్థుతుల వలను దేవుని పరిచారికులమై ఉండి అన్ని స్థితుల్లో మనము మేమే మెప్పించుకొనుచున్నామని పౌలు గారు చెబుతూ ఉంటాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనము ప్రతి విషయంలో కూడా మెప్పించుకునే వారిగా ఉండాలి. ఎవరిని మెప్పించాలి అంటే దేవుణ్ణి మెప్పించాలి. మనము దేవుని యొక్క మెప్పుని పొందుకునే వారిగా ఉండాలి. అలాగనే ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజల యొక్క మెప్పును కూడా మనం పొందుకునే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, మనము దేవుని నీతిని లేక దేవుని యొక్క వాక్యమును మనం ధరింప చేసుకున్నప్పుడు మనము నీతి అనే ఆయుధములు మనము ధరింప చేసుకుని ఉంటాము. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఒక మాట మీకు చూపిస్తాను, ఇంకొక మాట మీరు చూడండి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను మనందరినీ బలపరచడానికి సిద్ధముగా ఉన్నాడు. అటువంటి సిద్ధ మనసు కలిగిన నీవు దేవుని యొక్క వాక్యమును చదువుతూ దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేస్తూ నీవు ఆయుధమును పట్టుకున్న వాడివి బహుబలముగా ఈ లోకములో విజయమును పొందుకోవాలి.
ప్రభు జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవునికి ఒకవేళ ఏదైనా ఆయుధం ఉన్నదంటే అది మొట్టమొదట దేవుని యొక్క వాక్యమే మన ఆయుధమై ఉండాలి. దేవుని యొక్క వాక్యమును చేత పట్టుకొని సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకమును మనం జయించిన వారు అవుతూ ఉంటాం. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వాక్యమును చేత పట్టుకొని ఆ వాక్యము నీ హృదయములో ఉంచుకున్నప్పుడు నీవు నీతిని ధరింప చేసుకున్న వాడుగా అవుతూ ఉంటావు. అయితే మరొక మాట మనం చదువుకుందాం. చూడండి ఒక మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును. దేవునికి స్తోత్రం. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ ఏమనబడింది? క్రీస్తు శరీరమందు శ్రమపడును గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరింప చేసుకొనుడి. దేవునికి స్తోత్రం. మొట్టమొదట క్రైస్తవ జీవితములో మొట్టమొదట ఆయుధము ఏమన్నా ఉందంటే మొట్టమొదటిగా క్రైస్తవుడు అనే వ్యక్తి శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం. సేవకుడు అనేవాడు శ్రమ పడాలి. విశ్వాసం అనే వ్యక్తి శ్రమ పడాలి. ఎందుకు శ్రమ పడాలి తెలుసా? శ్రమల వలన నీవు విజయమును పొందుకుంటావు. ఈ లోకములో శ్రమలు చేయించిన వాడు సమస్తమును లోకమును జయిస్తూ ఉంటాడు. అందుకనే శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, శ్రమ కలిగినప్పుడు నువ్వు అధైర్యపడవద్దు, శ్రమ కలిగినప్పుడు ఈ లోకములు పడిపోవద్దు. ఎందుకు తెలుసా? శ్రమల గుండా నీవు ఆ శ్రమలను దాటుకుంటూ వెలుచున్న సమయంలో ఆ శ్రమల్లో నీకు విజయము కలుగుతూ ఉంటది. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీవు నీతి అనే ఆయుధమును ధరింప చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆ నీతిని గురించి నువ్వు బోధిస్తూ ఉండగా, ఆ నీతిని గురించి నీవు వింటూ ఉండగా, ఆ నీతిని నువ్వు ధరింప చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా నీకు శ్రమనే ఆయుధము కలుగుతూ ఉంటది. ఆ శ్రమనే ఆయుధమును నువ్వు జయించాలి. శ్రమలకుండా క్రీస్తును నువ్వు ప్రకటించే వారిగా ఉండాలి. శ్రమలకుండా దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. శ్రమల గుండా అనేకులకు దేవుని యొక్క వాక్యమును అందించే వారిగా మనము ఉండవలసిన వారమైనాము. జ్ఞాపకం చేసుకోండి, శ్రమ పడకుండా కష్టపడకుండా దానికి ప్రతిఫలం మనం పొందలేం. అందుకనే ప్రతి విషయంలో కూడా మనం కష్టపడి శ్రమపడి దేవుని కొరకు మనం ప్రయాసపడుతుంటే మన ఫలము అధికమవుతూ ఉంటది. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ శ్రమనే ఆయుధము మనము ధరింప చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు శ్రమనే ఆయుధమును ధరింప చేసుకుంటావో, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మనే ఆయుధమును ధరింప చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఒక చక్కటి మాట అంటాడు. ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మను అలంకరణగా నువ్వు ధరింప చేసుకున్నప్పుడు ఈ లోకములో అనేకులకు ఒక వెలుగుగా కనపడుతూ ఉంటావంట, అనేకులు ఒక మాదిరిగా కనపడుతూ ఉంటా. అందుకని జ్ఞాపకం చేసుకోండి, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేకమైన క్రైస్తవ బిడ్డలు ఎప్పుడైతే తన పరిశుద్ధాత్మ యొక్క శక్తి పౌలు గారిని తాకిందో, ఆయన పరిశుద్ధాత్మ యొక్క ఆత్మను ఆయుధముగా ధరింప చేసుకుని అనేకులకు క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, నీవు కూడా ఒకటి శ్రమ అనే ఆయుధమును ధరింప చేసుకోవాలి. ఆ శ్రమ అనే ఆయుధము తర్వాత నీవు పరిశుద్ధాత్మని ఒక ఆయుధమును ధరింప చేసుకోవాలి. మూడవదిగా మనకి కావలసిన ఆయుధము, ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన లేకుండా ఈ లోకములో నువ్వు దేనిని కూడా చేయించలేవు. నేను పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అవలేలగా ఎవరు ఎక్కడ ఏ ప్రశ్న అడిగినా నేను చెప్పగలను అనుకుంటావు. అయితే జ్ఞాపకం చేసుకోండి, చెప్పగలవు. కానీ ఆ చెప్పటానికి మొట్టమొదటిగా నీకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన శక్తి నీకు కావాలి, ప్రార్థన ఆయుధం నీకు కావాలి. అప్పుడు నువ్వు ఏమంటావంటే, ప్రభువా
ఈ పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ ఏ అధ్యాయములు ఏ వచ్చిన ముందు ఏ అధ్యాయములు ఏ మాటలు ఉన్నాయో అవి నాకు ముందుగా తెలియపరచు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకునేవాడిగా ఉండాలి. అందుకనే ప్రార్థన అనే ఆయుధము నీకు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వే ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రార్థన అనే ఆయుధమును ధరింప చేసుకున్నట్లయితే అన్ని విషయముల్లో నీవు విజయమును పొందుకుంటావు. కనుక జ్ఞాపకం చేసుకోండి, నీకు ప్రార్థన అనే ఆయుధము నీకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ ప్రార్థన తర్వాత వాక్యము చాలా విలువైనది. ఆ వాక్యమును నీ నోట ఉంచుకోవాలి, ఆ వాక్యము నీ చేత ఉంచుకోవాలి. ఆ వాక్యము ద్వారా నీవు సర్వలోకములను జయించగలవు. వాక్యముని ఖడ్గమును చేత పట్టుకొని సర్వలోకములను జయించగలవు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, నీవు ప్రార్థన ఆయుధమును చేత పట్టుకోవాలి, వాక్యమనే ఆయుధమును కూడా నువ్వు ధరింప చేసుకోవాలి. ప్రార్థనయు వాక్యము నీలో ఉన్నప్పుడు అనేకమైన శత్రువు సైన్యములు నీ ఎదుటకు వచ్చి నీ ముందు సాగిలపడుతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే ప్రార్థన విజయమునకు సాదృశ్యముగా కనబడుతుంది. వాక్యము సర్వలోకములకు నీకు స్వతంత్రించుకుంటావు. సర్వాధికారము నీకు ఇయ్యగలిగినది వాక్యము. అందుకనే నీవు ప్రార్థన ఆయుధమును పొందుకొని ఉన్నావు, వాక్యమునే ఆయుధమును పొందుకున్నావు. ఈ వాక్యమునే ఆయుధము నీకు సర్వలోకముల పైన అధికారమును ఇచ్చి ఉన్నది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో దేవుని మాటలు వింటున్న నీవు దేవుని కొరకు ప్రయాసపడి నీవు నీతి అనే ఆయుధమును ధరింప చేసుకున్నప్పుడు ఆ నీతిని బట్టి అనేకమైన ఆయుధములను ధరింప చేసుకుంటావు. అందుట్లో శ్రమ అనే ఆయుధము నీకు దగ్గర ఉన్నది, తర్వాత ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గర ఉంది, పరిశుద్ధాత్మ అనే ఆయుధము నీ దగ్గర ఉంది, వాక్యం అనే ఆయుధం నీ దగ్గర ఉన్నది. మూడోది ఇంకా మనం చూసినట్లయితే ప్రేమ. ఈ ప్రేమ అన్ని విషయంలో ఎంతో విలువైనది. నీవు ప్రేమను ధరింప చేసుకోవాలి, ప్రేమనే ఆయుధమును కూడా నువ్వు ధరింప చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు ప్రేమనే ఆయుధమును ధరింప చేసుకుంటావో నీవు దేవుడి చేత ప్రేమించబడతావు, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు, నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటావు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, ప్రేమ ఈ లోకములో చాలా శ్రేష్టమైనది, ప్రేమ ఈ లోకములో ఎంతో విలువైనది, ప్రేమ ఈ లోకములో ఎంతో ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతుంది. అందుకనే నీవు ప్రేమ కలిగి ఈ లోకములో దేవుని యొక్క ప్రేమను పొందుకొని ఆ ప్రేమను అనేకులకు నువ్వు తెలియపరిచేవాడిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేసుకో, ఈ మహాదేన దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న నీవు దేవుని యొక్క మహాకృపను పట్టేసి దైవ చిత్తానుసారంగా నువ్వు ప్రేమనే ఆయుధమును ధరింప చేసుకొని ఉన్నావు. మరొక ఆయుధము మనం చూసినట్లయితే సావాసము. ఈ సావాసం అనేది మనము ఈ లోకములో దేవుని యొక్క మహాకృపను పట్టేసి దైవ చిత్తానుసారంగా మనము ఈ లోకంలో జీవించవలసిన వారమైనాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం రానా, ఒక్కసారి రా. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, ప్రేమ తర్వాత మరొక ఆయుధం ఏంటంటే సహనము. ఇది ప్రతి మనిషిలో ఉండాలండి. సహనం అనేది మనకి ఉండదు. ప్రతి విషయంలో త్వరగా కోపపడుతూ ఉంటాం, త్వరగా ప్రయత్నిస్తూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం. అందుకని ప్రతి విషయము కూడా సహనముతో మనం ఈ లోకాన్ని జయించాలి. తొందరపాటు అనే జీవితం మనకి పనికిరాదు. చాలా వరకు మనం ఏం చేస్తామంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ఈ లోకంలో అనేకమైన నష్టాలు పాలవుతాం, కష్టాలు పాలవుతాం, శ్రమల పాలవుతాం, అనేక విధాలుగా మనం నష్టపోతూ ఉంటాం.
ప్రభునందు ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారమై నిత్యము దేవుని చేత దీవించబడుతూ దేవుని చేత నడిపించబడుతూ ప్రతి విషయములోనూ దేవుని మహాకృపను బట్టేసి దైవ చిత్తానుసారంగా మనం నడుచుకున్నప్పుడు సహనం అనే ఆయుధమును మనం ధరింప చేసుకోవాలి. ఎందుకంటే ప్రేమ సహనాన్ని నేర్పుతూ ఉంటది. ప్రేమ మనకి సహనాన్ని నేర్పుతూ ఉంటది. ఆ సహనము మనం నేర్చుకోవాలి. అన్ని విషయములో సహనము కలిగి ఉండాలి. అప్పుడు నీవు దేవుని యొక్క ఆయుధములను ధరింప చేసుకుని అడుగుతావు. జ్ఞాపకం చేసుకోండి, మొట్టమొదటిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి దైవ చిత్తానుసారంగా దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు నీతి అనే ఆయుధమును మనం ధరింప చేసుకుని ఆ నీతి అనే ఆయుధము ద్వారా శ్రమ అనే ఆయుధమును మనం పొందుకుంటాము. పరిశుద్ధాత్మ యొక్క ఆయుధమును మనం పొందుకుంటాము. ప్రార్థన అనే ఆయుధమును మనం పొందుకుంటాము. వాక్యం అనే ఆయుధమును మనం ధరింప చేసుకుంటాము. ప్రేమ అనే ఆయుధమును మనం ధరింప చేసుకుంటాము. సహనం అనే ఆయుధమును మనము ధరింప చేసుకుంటూ ఉంటాం. ఈ 7 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 7 ఆయుధములు నీ దగ్గర ఉండవలసిన వాడవై ఉన్నావు. మరొకసారి గుర్తు చేస్తున్నా, మొట్టమొదటికి ఏంటంట, నీతి అనే ఆయుధమును ధరింప చేసుకున్నప్పుడు మిగిలినవి అన్ని కూడా నీకు అనుభవ రూపంలో నీ దగ్గరికి వస్తాయి. ప్రతిదీ కూడా నువ్వు ధరింప చేసుకుంటావు. ఎప్పుడైతే నీతి అనే ఆయుధం నువ్వు ధరింప చేసుకుంటావో నీతికి నీకు సమాధానముగా శ్రమ కలుగుతూ ఉంటది. ఆ శ్రమను ఆయుధమును ధరింప చేసుకుని శ్రమను చేస్తావు. మూడవదిగా పరిశుద్ధాత్మ యొక్క ఆయుధమును ధరింప చేసుకుంటావు. పరిశుద్ధాత్మ యొక్క ఆయుధమును ధరింప చేసుకున్న తర్వాత ఈ లోకములో సర్వలోకమునకు దేవుని గూర్చి సత్యవాక్యమును బోధిస్తూ ఉంటావు. మూడవదిగా ప్రార్థన అనే ఆయుధము, అనేకులకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అనేకులు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటావు. ప్రార్థన ద్వారా సర్వలోకమును జయించగలవు. ఇంకా అతి ప్రాముఖ్యమైనది వాక్యము. వాక్యము ద్వారా సర్వలోకమును జయించగలవు. ప్రభు జ్ఞాపకం చేసుకోండి, వాక్యము ద్వారా నీవు ప్రేమను అనేకమైన పాపములను కప్పినట్లుగా, ప్రేమ అనేకమైన దోషములను కప్పివేసినట్లుగా నీవు అనేకులను ప్రేమిస్తూ అనేకుల యొక్క వారి పాప దోషములను కప్పివేసుకుంటూ నీవు వారి కొరకు ప్రేమ కలిగి జీవించేవాడిగా ఉంటావు. చివరిదికి సహనము. ఇది చాలా సహనం అనేది చాలా విలువైనది. అందరికీ సహనము రాదు, అందరికీ ఓపిక ఉండదు. అందరూ కూడా తను తగ్గించుకొని ఓపికతో ఈ లోకములో ఉండలేరు. ఎందుకంటే పాపం అనేది సులువుగా చిక్కులు పెడుతూ మనిషిని తొందర పెడుతూ ఉంటది కనుక ఆ తొందరపాటులో సహనాన్ని కోల్పోతూ ఉంటారు చాలా వరకు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడిచ్చిన మహాకృపను బట్టేసి ఈ సమయంలో దైవ చిత్తానుసారంగా దేవునికి అనుకూలంగా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఆయన ఒక ప్రేమగా మనల్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమను మనకు చూపిస్తూ మనల్ని ఆయన యొక్క ప్రేమకు తగినట్లుగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే మనము ఆయన ప్రేమను పొందుకున్న మనము, ఆయన వాక్యమును పొందుకున్న మనము, ఆయన వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటే పరిశుద్ధమైన వాక్యము నిన్ను నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధమైన వాక్యము ఈ లోకంలో సర్వమును నీకు విజయాన్ని సమకూరుస్తూ ఉంటదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువును జ్ఞాపకం చేసుకోండి. ఈ నీతి అనే ఆయుధమును ధరింప చేసుకున్నప్పుడు దేవుడు ఈ సమస్తమైన దేవుడు నీకు సమకూర్చి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టేసి ఈ నీతి అనే ఆయుధమును ధరింప చేసుకొని, శ్రమ అనే ఆయుధమును ధరింప చేసుకొని, పరిశుద్ధాత్మ యొక్క ఆయుధములను ధరింప చేసుకొని, ప్రార్థన ఆయుధములను ధరింప చేసుకొని, వాక్యమును మనం ధరింప చేసుకొని, ప్రేమన సహనము ఇవన్నీ కూడా మనం ధరింప చేసుకొని క్రీస్తును పోలి నడుచుకునే వారిగా ఉండాలని మనం చేస్తూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవానికి లెక్కలేని వందనాలు తండ్రి. స్తోత్రములయ్యా. ఉన్నవాడు అన్నవాడు ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా మాతో మాట్లాడుచున్న దేవా, ఇదిగో తండ్రి, నీతి అనే ఆయుధమును మేము ధరింప చేసుకునేటప్పుడు
సర్వలోకమునకు సర్వ సృష్టికి విజయమును పొందుచున్నాం. అయా ఈ లోకములో ప్రభా ప్రార్థన ద్వారా విజయము, వాక్యము ద్వారా విజయము, అయా అనేక విధాలుగా మేము విజయమును పొందుకొని ఈ లోకములో నిన్ను గూర్చి నీ ప్రేమను గూర్చి మేము ప్రకటన చేస్తుండగా అయా నీ కృపను బట్టేసి సమస్త మార్గమును సరళము చేయబడి నీవే కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా మొట్టమొదటిగా నీతి అనే ఆయుధమును ధరింప చేసుకొని అనేకులకు మాదిరికరంగా ఉండటకు నీ కృప చూపించి మీరే దీవించి ఆశీర్వదించి నీ కృప, నీ కనికరము, నీ ప్రేమ నీ బిడ్డలకు తోడుగా ఉంచి మీరే సహాయం దయచేయమని, సమస్త మార్గమును సరళము చేయబడి నీవే కనుక నీ కృప చొప్పున ప్రతి బిడ్డను మీరు దీవించమని, మహిమపరచుకోమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.